ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా అన్ని ప్రాంతాలు నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన రహదారిపై సుమారు మోకాళ్ళ లోతు వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కూడా ఇటు వైపు రాకుండా వేరే మార్గాన వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉధృతంగా పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి కాలనీలోంచి ఈ వరద నీరంతా రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారి ఇటువైపు సెక్రటేరియట్ వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇటు పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పాలి. కొన్ని వాహనాలు ఆటోలు కార్లు కూడా కొన్ని వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు కొన్ని నీళ్లు వాహనాల్లో ఇంజన్లోకి పోవడంతో మొత్తం ఆగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తం కొద్దిసేపటి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు ఇక్కడ చేరుకున్నాయి. కేవలం ఇది ఒక్క ప్రాంతమే కాదు, హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు సికింద్రాబాద్, బోయిన్పల్లి, మల్కాజ్గిరి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం ఇదే వర్షపాతం నమోదవుతుంది. మరికొద్దిసేపు అంటే ఈ కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళే సమయం అవుతుంది కాబట్టి చాలామంది వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఫ్లైఓవర్ల వద్ద, మెట్రో స్టేషన్ లైన్ల వద్ద నిలబడుతున్నారు వాళ్ళు వర్షం కారణంగా. సో అక్కడ కూడా కొన్ని వాహనాలకి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ ముషిరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా ఎగువ నుంచినటువంటి కాలనీలోంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా రోడ్లపైకి చేరి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రధాన రహదారి కావడంతో ఇక్కడ నుంచి పలు ప్రాంతాలకి సికింద్రాబాద్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది షాపుల యజమానులు కూడా వీటు వెళ్లేందుకు వాహనాలను నియంత్రిస్తున్నారు. ఇటువైపు నీటి లోతు ఎక్కువ ఉంది కాబట్టి, ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు రావద్దని వాళ్ళకి సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులని పంపించి వేస్తున్నారు. కొన్ని భారీ వాహనాలు మాత్రమే ఇటువైపు నుంచి వెళ్తున్నటువంటిగా మనం చూడవచ్చు. ఆటోలు, ఇటువంటి ద్విచక్ర వాహనాలు కూడా ఈ నీటిలో ఇక్కడ ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా ఈ వర్షం కోరంతో అన్ని ప్రాంతాలు ఇప్పటికిప్పుడే వాళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నటువంటి నీటిని తొలగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగాయి. మరికొద్దిసేపు అంటే ఇంకా వర్షం పడుతూనే ఉంది. నగరం అంతా కూడా మేఘావృతమై ఉంది కాబట్టి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అధికారులు కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నీటిని తొలగించే విధంగా, అటు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే విధంగా ట్రాఫిక్ అంటూ జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి ఇప్పుడు ఉన్నటువంటి నీటిని తొలగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా హైదరాబాద్ నగరంలో వర్షం కొనసాగుతుంది. ఈరోజు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. మల్లికార్జున్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.